హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఉల్లికాడల టమాటా కర్రీ. ఈ సీజన్లో పుష్కలంగా లభించే ఉల్లికాడలతో ఇలా టమాటా కర్రీ చేస్తే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా ఇంట్లో టమాటా కర్రీ చేస్తాం కదా, ఒకసారి ఇలా ఉల్లికాడలతో చేసి చూడండి. ఈ టేస్ట్ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇది అన్నం, చపాతీ, పూరి ఎందులోకైనా చాలా బాగుంటుంది. దీనికోసం నేను 5 బాగా పండిన టమాటాలని తీసుకున్నాను. దీనిలో 3 ఫ్రెష్గా ఉన్న ఉల్లికాడల్ని ఇలా తీసుకోవాలి. వీటిని శుభ్రంగా ఇలా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే టమాటా ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక ఎండుమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఒక కరివేపాకు రెమ్మను వేసుకోవాలి. దీనిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక 1 స్పూన్ వెల్లుల్లిని ఇలా చిన్నగా దంచుకొని వేసుకోవాలి. టమాటా కర్రీలోని అసలు ఫ్లేవర్ అంతా ఈ వెల్లుల్లితోటే వస్తుంది. వెల్లుల్లి ఎక్కువగా వేసి టమాటా కర్రీ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. దీనిని ఒకసారి గరిటెతో పోపంతా కలిసేలాగా కలిపి ఇందులో మనం చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను దేశవాళీ టమాటాలను అందులో బాగా పండినవి తీసుకున్నాను కాబట్టి టమాటాలు మంచి పులుపుతో ఉంటాయి, ఆయిల్లో తొందరగా వేగిపోతాయి. దీనిని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఆయిల్లో టమాటా ముక్కల్ని ఉడికిస్తే టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడుకుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది టమాటాలు కొంచెం ఉడికాక వేసుకుంటే ఇందులోని టమాటాలోని ఎక్స్ట్రా వాటర్ అనేది బయటికి వచ్చి టమాటాలు తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన ఉల్లికాడల్ని ఇందులో వేసుకోవాలి. దీనిని ఒకసారి గరిటెతో బాగా కలిపి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. మనకు ఉల్లి ఎంత చల్వ చేస్తుందో ఉల్లికాడలు కూడా అంతే చల్వ చేస్తాయి. ఇందులో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది, అలాగే విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఉల్లికాడల్ని మనం వీలైనప్పుడల్లా తీసుకోవాలి. 2 నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఇందులో మనం వాటర్ వేయలేదు కదా, అందుకే మధ్య మధ్యలో కర్రీని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి టమాటా ఉల్లికాడలు ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ని, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని, కొంచెం కసూరి మేతిని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కర్రీని బాగా కలిపి చివరగా 1 టీ స్పూన్ చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేస్తే మన ఉల్లికాడ టమాటా కర్రీ తయారైపోతుంది. ఇలా చేసిన ఉల్లికాడల టమాటా కర్రీని వేడివేడి అన్నంలో అయినా చపాతీలో అయినా అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా చేసే ఈ కర్రీ మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.